మొదలుకొని మిన్నాతుకు వచ్చు వరకు అబిలేరాము వరకును 20 పట్టణముల వారిని నిశ్చయముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా అణచి వేయబడిరి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనమందరము కూడా తలలు వంచినట్లయితే మనము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇటు సత్యమైన వాక్యమును మా హృదయములో భద్రపరిచి చెక్కి నాయన అట్టి ప్రకారము జీవించగలని కృపను ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. దేవుని అపారమైన కృప చేత మరొకసారి తండ్రిని గొప్ప రీతిగా ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చినందుకు మనము తండ్రిని ఎంతో స్తుతించాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంతిమ దినాలలో దేవునిని ఆరాధించే విధానములో ఏ ఒక్క బిడ్డ పడిపోకూడదని దేవుడు అనేక దినములుగా సంఘముతో దేవుడు మాట్లాడుచున్నాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డలు ఆరాధించే విషయంలో వెనుకబడిపోకూడదని, ఆసక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని స్తుతించే విషయంలో ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టములు, ఆటంకములు తండ్రిని ఆరాధించకుండా నిన్ను అడ్డుకొనినా వాటన్నిటిని జయించి అట్టి సమయములలోనూ తండ్రిని స్తుతించినప్పుడే అవన్నీ నీ నుండి తొలగిపోతాయని అనేక దినములుగా ఒక రక్షణ పొందిన బిడ్డ ఈ విధమైన ఆసక్తి కలిగి తండ్రిని స్తుతించే వారముగా మనము ఉండాలని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా సంఘముతో ప్రతి వాక్యము బోధించబడినప్పుడల్లా ఎట్టి సత్యమైన ఆరాధనను మనము తండ్రికి మనము చెల్లించాలో అట్టి సత్యమును దేవుడు మనకు తెలుపుచున్నాడు. ఇట్టి ఇజ్రాయేలు ప్రజల ఎదుట అమాలేకీయులను, ఫిలిస్తీయులను ఇజ్రాయేలు ప్రజల ఎదుట నిలబడకుండా దేవుడు హతము చేయడానికి దేవుడు అట్టి గిద్యోనును నిలబెట్టుకొని తన సంఘములో, తన జనాంగములో ఉండిన బిడ్డలను ఏర్పాటు చేసుకొని అట్టి యుద్ధము కొరకు సిద్ధపరిచే విధానమును దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందిని ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఉండకుండా దేవుడు హతమార్చినాడట? 20 పట్టణముల వారిని. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక పట్టణములో ఎంతమంది ఉన్నారో అయితే లేదు, 20 పట్టణముల వారిని ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఉండకుండా అందరినీ కూడా దేవుడు ఏం చేసినాడట? హతము చేశాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనము దేవుని మార్గములో నిలబడము ఎంతో ప్రాముఖ్యమైనదని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గిద్యోనును దేవుడు నిలబెట్టుకుని యుద్ధమునకు సిద్ధపరిచే విధానము, ఆయన ప్రక్రియ, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన నడిపించే విధానమును అటు యుద్ధము జయించగలగాలి అంటే ఏ రీతిగా వీరు సిద్ధపడాలో, ఏ రీతిగా వీరు నిలబడాలో, ఏ రీతిగా వీరు నడిపించబడాలో, యుద్ధం ఏ రీతిగా చేయాలో దేవుడు వీరికి నేర్పించి వారిని నిలబెట్టుకొని నడిపించిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి దేవుడి ఇటు సత్యమైన వాక్యము ద్వారా మనతో తెలియపరుస్తున్నాడు. ఎన్ని పట్టణములట? 20 పట్టణములను దేవుడు హతము చేసిన. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప కార్యము దేవుడు తన బిడ్డలలో చేసి ఇజ్రాయేలు ప్రజలను నిలబెట్టుకొనినా. మరి ఇటు గిద్యోనును దేవుడు నిలబెట్టుకొని ఏ రీతిగా ఆ యుద్ధమునకు సిద్ధపరిచినాడో దేవుడి దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. న్యాయాధిపతులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనము వరకు, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది
నేను వారి చేతికి మిద్యానీయులను అప్పదింప తగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము, నాకు రక్షణ కలుగజేసి నన్నుకొని నా మీద అతిశయించుదురేమో. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను తెలియపరచుచిన విధానమును మనం ఈ దినమున ఇటు వచనమును ఎంతగానో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? అయ్యా, నీతోనున్న జనులు ఎక్కువ మంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ మెసేజ్ అయిపోయేంత వరకు ఈ వచనమును మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. తండ్రితో ఉన్న మంది ఎంతమంది? ఎక్కువ మంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయ్యా, నీతో ఉన్న జనము ఎంతో గొప్పవారు, ఎంతో ఎక్కువ మందిగా ఉన్నారు. వీరిని తీసుకొని వెళ్ళి యుద్ధము చేసిన ఎడల వారేమని తలంచుతారట? వారు అతిశయపడుదురేమో అని దేవునికి ఇక్కడ గిద్యోను ప్రార్థన చేసిన సమయంలో తండ్రి గిద్యోనుతో మాట్లాడుచున్నాడు. కింది వచనంలో ఏమన్నాడు? కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను తెలియపరిచినది సత్యమే. ఎందుకనగా అయ్యా, నీ జనులు ఎంతో విస్తారములు, ఇటు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో చాలా మందిగా ఉన్నారయ్యా. కానీ వీరందరినీ పట్టుకొని పోతే నేను జయించలేను, ఓడిపోతా. ఎందుకంటే వీరందరూ ఏక మనసు కలిగి నడిస్తేనే ఒక యుద్ధము గెలవగలుగుతాం. అది దేవుని ప్రణాళిక. ఇప్పుడు వీరందరూ కూడా దేవునికి లోబడితేనే ఆ యుద్ధమును వారు గెలవగలుగుతారు. కానీ మీరందరూ కూడా దేవునికి లోబడేవారుగా ఉన్నారో లేదో ఇక్కడ దేవుడు అట్టి ఇజ్రాయెల్ ప్రజలను పరీక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధము యొక్క పద్ధతిని ఇక్కడ గిద్యోనుకు, ఇజ్రాయెల్ ప్రజలకును దేవుడు ఇరువురు బిడ్డలకు ఏమి తెలియపరుస్తున్నాడు? యుద్ధము యొక్క పద్ధతిని వారికి తెలుపుచు ఏమని తెలియపరచమని గిద్యోనుకు తెలియపరచున్నాడు. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక జనము ఎక్కడున్నది? గిలాదు కొండ మీద ఉన్నది. అయ్యా, నీ జనము ఎక్కువ మంది. ఇంత జనమును పట్టుకొని నేను యుద్ధమునకు పోలేను. ఒకవేళ చేసినా వీరందరూ అతిశయపడతారు. మా బలమును బట్టి మేము గెలిచినాము, మేము ఇంత జనాంగముగా పోయినాము కాబట్టి మేము సాధించగలిగినాము. యెహోవా కృప ఏమాత్రము మాలో లేదు. మా జనమును బట్టి అమాలేకీయులు భయపడి హతమార్చబడినారు. మా జనమును చూసే వారు వణికిపోయినారు. మా సైన్యమును చూసే పారిపోయినారని వీరు అతిశయపడతారయ్యా అని గిద్యోను తండ్రి దగ్గర ప్రార్థన చేసినప్పుడు అట్టి తండ్రి గిద్యోనుకు బయలుపరిచినాడు. యుద్ధము యొక్క పద్ధతి ఏ రీతిగా తండ్రి ఏర్పరచుకుంటాడో, ఏ రీతిగా నిలబెట్టుకుంటాడో, ఏ రీతిగా నడిపించుకుంటాడో, ఆయన యుద్ధము ఒక క్రియను తండ్రి గెలవాలి అంటే ఒక బిడ్డ, ఒక సైనికుడిగా ఏ రీతిగా నిలబడాలో దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నాడు. అనేక జనము ఎక్కడ నిలబడినదట? గిలాదు కొండ మీద నిలబడినప్పుడు గిద్యోను నిలబడి తండ్రి ప్రకటించమని దానిని ప్రకటించుచున్నాడు. ఓ ఇజ్రాయెలు ప్రజలారా, మీలో ఎవరికైనాను యుద్ధము చేయడానికి భయము మీలో ఒకవేళ ఉండిన ఎడల ఇట్టి గిలాదు కొండను దిగి మీరు త్వరపడి వెళ్ళండి అని తెలియపరచగానే ఎంతమంది పోయినారట? 22,000 మంది ఆ గిలాదు కొండ దిగి వెళ్ళిపోయినా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అనగా దేవుని కొరకు యుద్ధము చేయడానికి ఆసక్తి వారిలో లేదు. మరి వీరిని కూడా అట్టి యుద్ధము చేయవారిలో కలుపుకొని పోతే అక్కడ యుద్ధము జయము పొందదు. అందును బట్టి దేవుడు ఏమి ప్రకటించినాడు? ఎవరికైతే యుద్ధము అనగానే భయము ఉన్నదో వారందరూ కూడా ఇటు గిలాదు కొండను దిగి వెళ్ళండి అని తెలియపరచగానే 22,000 మంది అట్టి కొండను దిగి వారి నివాసము లోపలికి వెళ్ళిపోయినా. అందును బట్టి దేవుడు ఇంకేమని తెలియపరుస్తున్నాడు? 10,000 మంది
నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యుద్ధకు వారిని దిగజేయము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. తండ్రి ఏమంటున్నాడు? ఎంతమంది ఉన్నారట? 22,000 మంది దిగిపోయినాక 10,000 మంది ఆ కొండ మీద నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి నా తండ్రి ఏమంటున్నాడు? ఓ గిద్యోను, ఈ జనులు ఇంకా ఎక్కువ మందే, నీళ్ళ యుద్ధకు వీరిని తీసుకొని వెళ్ళు, అక్కడ ఏమి చేయాలో నేను నీకు బయలుపరచదనని దేవుడు తెలియపరిచినాడు. 10,000 మంది ఉన్నా ఎక్కువ అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ వీరిని జయించవలసినది ఎంతమందినట? ఎంతమందిని? 20 పట్టణములను జయించాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎంతమంది పట్టణములను? 20 పట్టణములను వీరు జయించాలి. 10,000 మంది చాలదు. అయినా తండ్రి ఏమంటున్నాడు? 10,000 మంది ఎక్కువే, వీరిలో నుండి ఇంకా కొందరిని తీసివేయవలసి ఉన్నదని దేవుడు తెలుపుచు ఏమంటున్నాడు? అక్కడ నీ కొరకు వారిని శోధించుదును, ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇట్టి 10,000 మందిని అందరినీ కూడా తీసుకొని పోయి ఒక నీళ్ళ ఎదుట ఉంచమని చెప్పినారు. వారిని అక్కడ ఉంచినప్పుడు తండ్రి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను, వీరిని నేను శోధిస్తాను. శోధించినప్పుడు ఎవరు నీతో పోవలనని దేవుడు తెలియపరుస్తారో వారిని నీతో యుద్ధము చేయడానికి పోవాలని తెలిపి ఏమంటున్నాడు? ఈతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గ్రతికిన ప్రతి వానిని తాగుటకు, మోకాళ్ళు కృంగిన ప్రతి చేతితో ప్రతి వానిని వేరుపరచగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. తండ్రి వారిని శోధించుచున్నాడు. ఎక్కడ శోధించుచున్నాడు? నీళ్ళ దగ్గర. వాళ్ళందరినీ వెళ్ళి ఆ 10,000 మందిని వెళ్ళి నీళ్ళు తాగండి, దాహం వేస్తున్నది కదా, మనం యుద్ధమునకు పోవాలి, ఇప్పుడు నీళ్ళు తాగితే ఇక మరల ఎప్పుడు నీళ్ళు తాగుతామో తెలియదు, యుద్ధం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు, ఆహారం ఎప్పుడు ఉంటుందో తెలియదు, కాబట్టి త్వరగా వెళ్ళి మీరు నీళ్లు తాగండి అని తెలియపరచగానే అనేకులు ఏం చేసినారట? కుక్క గతికినట్లుగా తన నాలికతో నీళ్లను గతుకుచున్నారు. ఇంకొందరు ఏం చేసినారట? మోకాళ్ళను కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతులతో నోటికి అందించుకొని గతికిన వాణి లెక్క 3,000 మంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎన్ని వందల మంది? 300 మంది. ఇక్కడ అనేకులు ఒక్కొక్క రీతిగా నీళ్లను తాగుచున్నారు. కొందరు నాలుకతో కుక్కలాగా గతుకుచున్నారు. కొందరు ఏం చేస్తున్నారట? మోకాళ్ళు వంగి తాగుచున్నారు. కొందరు ఏమి చేస్తున్నారు? నీళ్లను చేతిలో తీసుకొని నోటితో కొందరు తాగుచున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇటు 3 విధానంలో ఉన్న వారిని తండ్రి ఏమంటున్నాడు? వేరు చేయమని చెప్పి దేవుడు వారిని నిలబెట్టినాడు. అప్పుడు ఏమంటున్నాడు అక్కడ? చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు కుంగిరి. ఎప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎన్ని వందల మంది ద్వారట? ఎన్ని వందల మంది నీళ్ళ దగ్గరికి పోయినా? 10,000 మంది నీళ్ళ దగ్గరికి పోయినా అందులో ఎంతమందిని దేవుడు నిలబెట్టుకొనినాడు? 300 మందిని నిలబెట్టుకొనినా. మొత్తము గిలాదు కొండ మీద నిలబడిన వారు ఎంతమంది? 32,000 మంది. ఆ 32,000 మందిలో మొదటిగా దిగిపోయిన వారు ఎంతమంది?
2,000 మంది దిగిపోయినారు, ఇంకా 10,000 మంది అక్కడే ఉండినారు. అందులోకి వెళ్ళి దేవుడు ఏర్పరచుకున్నది ఎంతమంది అట? 300 మంది. ఇంకెంతమంది దిగిపోయినారు? 9,700 మంది. ఆ 10,000 మందిలో నుండి ఆ గిలాదు కొండ దిగి వెళ్ళిపోయినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మొత్తము 31,700 మంది గిలాదు కొండ దిగి వెళ్ళిపోయినా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 32,000 మందిలో దేవుడు ఏర్పరచుకున్నది, యుద్ధము చేయడానికి నిలబెట్టుకున్నది, సిద్ధపరచుకున్నది 300 మందిని మాత్రమే. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందుకే గిద్యోను 2వ వచనంలో అన్నాడు, అయ్యా నీతోనున్న జనులు ఎక్కువ మంది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప జనాంగములో నుండి దేవుడు ఎంతమందిని పిలిచినాడట? మరి ఆ 32,000 మంది రక్షణ పొందిన వారు కాదా? రక్షణ పొందిన వారే. దేవుని స్తుతించిన వారు కాదా? దేవుని స్తుతించిన వారు. ప్రార్థన చేయువారు కాదా? ప్రార్థన చేయువారు. దేవుని ప్రతి ఆదివారం ఆరాధించువారు, ఆయనను మహిమపరచువారే. కానీ ఏమున్నదట వారిలో? భయం, ఆందోళన, ఆసక్తి లేక. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? కుక్క గతికినట్టు నీళ్లను గతుకుచున్నారు. ఎందుకు దేవుడు వారిని తీసేసినాడు? ఎందుకంటే యుద్ధం చేసేవాడు తల వంచి కుక్క గతికినట్టు గతికితే శత్రువు ఎవరో చూడలేవు. వాడొచ్చి నిన్ను హతం మారుస్తాడు. ఎవరిని ఎన్నుకొనినాడు? నీళ్లను చేతిలో తీసుకొని తాగిన వారిని తీసుకున్నాడు. ఎందుకంటే నీళ్ళకి చేతులు తీసుకొని వారు అటు ఇటు ఎక్కడ శత్రువు వచ్చుచున్నాడో అని చూసుచు కనిపెట్టుకొనుచు పోరాడే ఆసక్తి ఉన్న వారినే దేవుడు నిలబెట్టుకొనినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇట్టి యుద్ధము చేయుచున్న ఇటు ఇజ్రాయేలు ప్రజలలో ఏముండాలట? మొదటిగా నీ రక్షణను కాపాడుకునే విధానం ఉండాలి. మరలా నీ సంఘమును, నీ దేశమును కాపాడే ఆసక్తి కూడా నీలో ఉండాలి. అట్టి విధానములో ఉన్న బిడలనే దేవుడు ఏర్పరచుకొని తన యుద్ధములో దేవుడు నిలబెట్టుకొని నడిపించినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందును బట్టి దేవుడు అటు ఇజ్రాయేలు ప్రజలకు, ఇట్టి జనాంగమునకు మరొకసారి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? ఇటు యుద్ధము దేనిని బట్టి దేవుడు జరిగించుచున్నాడో దేవుడు తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు? వీరు నీతిని బట్టియో, వీరు దేవుని యందు హృదయ శుద్ధి కలిగి దేవుని ఎంతో గొప్ప రీతిలుగా దేవుని కొరకు నిలబడిన దాన్ని బట్టి అటు అమాలేకీయులను, ఫిలిష్తీయులను దేవుడు ఇజ్రాయేల్ ప్రజల ఎదుట నుండి తీసివేస్తున్నానని తెలియపరుస్తున్నాడా? ఏమంటున్నాడు? నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. నీ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఇప్పుడు అమాలేకీయులను ఎందుకు వెళ్ళగొట్టుచున్నాడట? ఇజ్రాయేల్ ప్రజల నీతిని బట్టి వెళ్ళగొట్టుచున్నాడా? కాదు. అమాలేకీయుల చెడుతనమును బట్టి యెహోవా ఇజ్రాయేలు ప్రజల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. అందుకే ఏమని దేవుడు తెలియపరచు? నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయము యథార్థతైనను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన మాటను స్వాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతిని బట్టియో,
నీ హృదయము యథార్థతను బట్టియో నీ ముందున్న నీ శత్రువును నేను వెళ్ళగొట్టడం లేదు. దేనికి వెళ్ళగొట్టుచున్నాడట? వారి చెడుతనమును బట్టి, దేవునికి లోబడని కారణమును బట్టి, దేవునిని అంగీకరించని కారణమును బట్టి, దేవునికి వ్యతిరేకముగా ఉన్నదాన్ని బట్టి నేను వారిని వెళ్ళగొట్టుచున్నాను అని ఇంకేమంటున్నాడు? దేనికి వెళ్ళగొట్టుచున్నాడట? నేను నీ పితరులకు ఏమి చేసినాను? ప్రమాణము చేసినాను. ఎవరెవరికి చేసినాడట? అబ్రహాము, ఇస్సాకునకు, యాకోబునకు ప్రమాణము చేసిన మాట స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వీరిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీ పితరులైన అపోస్తలులకు చేసిన ప్రమాణమును బట్టియే నీ ఎదుట ఉన్న శత్రువులను దేవుడు వెళ్ళగొట్టుచున్నాడు. కానీ ఇంకా నువ్వు నీతిమంతుడవు కాదు, నువ్వు ఇంకా పరిశుద్ధుడు ఉన్నావని వారు దేవుని శత్రువులను వెళ్ళగొట్టడం లేదు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా నీతిమంతులుగా మారాలి, ఇంకా హృదయము పరిశుద్ధ పరచుకోవాలి. అందుకే వారికి దేవుడు తేటగా తెలియపరుస్తున్నారు, మీరు నీతిమంతులని, మీరు ఎంతో యథార్థవంతులని, నీ శత్రువులైన అమాలేకీలను నేను వెళ్ళగొట్టడం లేదు. నా పితరులకు చేసిన వాగ్దానము నెరవేర్చబడాలని నీ ఎదుట ఉన్న అమాలేకీలను నేను హతమార్చుచున్నానని దేవుడు తెలియపరచినాడు. ఎందుకంటే వీరు గర్వించకూడదని, వీరు అతిశయపడకూడదని, వీరు ఏమాత్రము నేను నీతిమంతుడిగా ఉన్నానని పడిపోకూడదని, నేను పరిశుద్ధుడిగా ఉన్నానని పడిపోకూడదని దేవుడు వారికి సూటిగా అటు యుద్ధము దేనిని బట్టి జరిగించుచున్నాడో దేవుడు తేటగా వారికి తెలియపరుస్తున్నాడు. కేవలము దేనిని బట్టి అట? పితరులకు చేసిన ప్రమాణము ఏమి చేయబడడానికి? స్థాపించుటకే నీ దేవుడైన యెహోవా వారి ఎదుట నుండి వెళ్ళగొట్టాను. పితరులకు చేసిన ప్రమాణము మాట స్థాపించుటకే అట్టి శత్రువులందరినీ ఇజ్రాయెల్ ప్రజల నుండి ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నానని క్లియర్గా దేవుడు అట్టి యుద్ధము చేయుచున్న సమయంలో దేవుడు వారికి బయలుపరిచిన. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రీతిగా దేవుడు సిద్ధము చేసిన అట్టి బిడ్డలందరికీ కూడా దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడు? ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. దేవుడు 2 విషయాలను తెలిపినాడు. వారిని పిలిచినాడు. పిలిచిబడిన వారు ఎంతో గొప్ప రీతులుగా 32,000 మంది ఉండినప్పటికీ అందులో నుండి దేవుడు 300 మందిని ఏర్పాటు చేసుకొని అట్టి ఏర్పాటు చేయబడిన బిడ్డలతో తండ్రి మాట్లాడినాడు. నీ నీతిని బట్టియో, నీ హృదయంలో ఉన్న యథార్థతను బట్టియో నీ ఎదుట ఉన్న అమాలేకీలను నేను వెళ్ళగొట్టడం లేదు. నువ్వు ఆ రీతిగా తలంచకూడదు. నేను నా పితరుడైన అబ్రహాము, ఇస్సాకునకు, యాకోబునకు ఇచ్చిన మాట స్థిరపరచబడాలనే ఇట్టి యుద్ధమును చేసి వారిని నేను వెళ్ళగొట్టుచున్నానని దేవుడు తెలిపి వారితో ఏ రీతిగా యుద్ధము చేయాలని తెలియపరచుచున్నాడు. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనములను చూచినప్పుడు వారికి భయపడవద్దు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి వీరెంతమంది ఉన్నారు? 300 మందే ఉన్నారు. మరి ఎన్ని పట్టణములను జయించాలి? 20 పట్టణములను జయించాలి. వారందరినీ కూడా హతమార్చాలి. మరి దేవుడు వారిని ఎంతో బలపరచుచున్నాడు. ఏ రీతిగా బలపరచుచున్నాడు? నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనములను చూచినప్పుడు వారికి నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా అని తెలిపి ఇంకేమంటున్నాడు? ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాకు నీకు తోడైయుండును. అంతేకాదు, మీ యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుల దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగో చెప్పవలెను, ఇజ్రాయేలారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణుకకుడి. వారిని ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా,
ఎంతో గొప్ప రీతిలుగా దేవుని వాక్యము ద్వారా బిడ్డలను బలపరుస్తున్నాడు. ఎందుకంటే వీరున్నది ఎంతో కొద్ది మంది. భయము వీరిలో చొరబడితే యుద్ధము వీరు చేయలేరు. అట్టి శత్రువులు మీ దగ్గరికి సమీపముగా వచ్చినప్పుడు ఏమంటున్నాడు? జనకకుడి, భయపడకుడి, వణుకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇవెంతో ప్రాముఖ్యమైనవి. ఇవి అట్టి బిడ్డలలో ఉండి ఇంకేమి చేయాలట? మీ కొరకు మీ శత్రువుల యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. ఇవన్నీ నీలో కలిగి ఉంటేనే దేవుడు నీతో పాటు యుద్ధము చేయగలుగుతాడు. వారి ముఖం చూడగానే నువ్వు భయపడితే, వారిని చూడగానే నువ్వు అదిరిపోతే, వణికిపోతే నువ్వు యుద్ధము చేయలేవని ఎంతో వారిని బలపరిచి దేవుడు నిలబెట్టి ఏమంటున్నాడు? మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాంట్లో పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లను తినును గనుక అట్టివారు ఇంటికి తిరిగి వెళ్ళవలను. ఒక స్త్రీని ప్రధానము చేసుకుని ఆమె ఇంకను పరిహరింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆయనను పరిగణించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవలను. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడి రీతిగా తన సహోదరులను గుండెలను అధైర్యపరచబడకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవలెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అనేక ఆశలు కలిగి దేవుని బిడ్డలు జీవించుచున్నారని ఇట్టి విధముతో తండ్రి మనకు తెలియపరుస్తున్నాడు. మొదటిగా ఒకడు ఏం చేయుచున్నాడంటే, కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశము కాకమునిపై నేను మరణిస్తే ఇంకొకరు వచ్చి ఆ ఇంటిని స్వాధీనపరుచుకుంటారు. ఒకవేళ ఇట్టి ఆశ నీలో ఉంటే నువ్వు ఈ యుద్ధంలో నుండి వెళ్ళవచ్చు. నేను ద్రాక్ష తోటను నాటినాను, కాయలుగానే ఉన్నాయి. నేను యుద్ధమునకు వెళ్ళి మరణిస్తే ఈ కాయలు పండ్లై ఎవరో ఒకరు తింటారన్న ఆశ ఒకవేళ నీలో ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. మొన్ననే పెళ్ళైనది, నేను యుద్ధంలోకి వెళ్ళి చనిపోతే నా కుటుంబము, నా భార్య, నా తల్లిదండ్రులు ఏమవుతారన్న భయము నీలో ఉంటే నువ్వు కూడా ఇంటికి వెళ్ళవచ్చు అని ఇంకొకరిని ఏమని తెలియపరుస్తున్నాడు? మెత్తని గుండె కలిగి భయపడి ఇంకొకరిని ఎవరినన్నా భయపెట్టించే విధానం ఒకవేళ నీలో ఉంటే నువ్వు కూడా ఇంటికి వెళ్ళవచ్చని యాజకుల ద్వారా ఇట్టి ప్రకటన అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు చేయబడినది. ఈ రీతిగా చేయగానే ఎంతమంది వెళ్ళిపోయినారట? 31,700 మంది వెళ్ళిపోయినా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎందుకంటే అన్ని ఆశలు కలిగి ఉన్నాయి. అయ్యో, నేను యుద్ధమునకు పోతే, నేను ఎక్కడ ఓడిపోతే నా కుటుంబము, నా ద్రాక్ష తోట, నా కొత్త ఇల్లు, నేను చేసుకుని వివాహం చేసుకుని అట్టి కన్యక, ఇవన్నీ కూడా ఏమైపోతాయని భయపడి అందరూ వెనుకకు వెళ్ళినారు. కానీ దేవుడు ముందే వారికి తెలియపరిచినాడు. ఏమని? నీ శత్రువు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు జనకకూడదు, వణకకూడదు, భయపడకూడదు, వెనుకడుగు వేయకూడదు. ఎందుకంటే మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ విశ్వాసము బిడ్డలలో లేని కారణమును బట్టి అనేకులు అట్టి గిలాదు కొండను విడిచి వారు వెనుకకు పోయినారని దేవుడు తెలుపచ్చు. కొద్దిమంది మాత్రమే దేవునిలో నిలబడి దేవునిని స్తుతించగలిగినారని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము నుండి చదవండి.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవుడప్పుడు తన దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని మీ జీవన యావరణములలో చెక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారముగా పోరాడకుంటే వానికి జీవ కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వానికి ఏం దొరకదట? కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందును బట్టి గిద్యోను మొదటిగానే 2వ వచనంలో తెలియపరిచినాడు, ఏమనయ్యా, నీ జనము ఎక్కువ మంది, అంత ఎక్కువ మంది కలిగి యుద్ధము చేయడానికి పోతే పోరాడవలసిన వాడు ఏ రీతిగా పోరాడాలట? నియమము ప్రకారముగానే పోరాడాలి. దేవుడు పెట్టిన నియమం ఏమిటి? అనేక ఆ యుద్ధంలో నియమములు పెట్టిన నీ శత్రువులు నువ్వు భయపడకూడదు, జనకకూడదు, వారి ముఖము చూసినప్పుడు నువ్వు ఆందోళన పడకూడదు. నీతో పాటు నీ దేవుడైన యెహోవా అట్టి ఐగుప్తు దేశంలో నుండి నిన్ను ఏ రీతిగా విడిపించినాడో అదే దేవుడు నీకు తోడుగా ఉండి నీతో యుద్ధము చేసి అట్టి శత్రువులందరినీ హతమార్చపోతున్నాడన్న విశ్వాసము నీలో ఉండాలని దేవుడు వారికి తెలియపరిచిన. కానీ ఇటు వచనంలో దేవుడు ఏమంటున్నాడు? ఏ దేవుడైతే నిన్ను చేర్చుకొనినాడో ఆ దేవునిని అట్టి సైనికుడు ఏమి చేయవాడుగా ఉండాలట? తండ్రిని సంతోషపరిచేవాడుగా ఉండి నియమ ప్రకారముగా యుద్ధము చేయాలి అని ఇట్టి నియమమును దేవుడు వారికి తెలుపొచ్చున్నాడు. అందుకే అంటున్నాడు లూకా సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాలలో ఏమని దేవుడు అంటున్నాడు? మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందరితో దేవుడు అనినాడు. కానీ ఎవరు ఇట్టి వచనమును ఇట్టి వాక్యమును ధ్యానించలేకపోయినారు. ఏమి చేసినారట? తన ప్రాణమును దక్కించుకోవడానికి ఆ గిలాదు కొండను విడిచి, నేను కొత్త ఇల్లు కట్టుకొనినాను, నా ద్రాక్ష తోటని వేసినాను, అనేక ఫలములు ఉండినాయి, నాకెంతో పని చేయవలసినది ఉన్నది, నేను ఎంతో పెద్ద రీతిలుగా నేను ఈ రాజ్యంలో జీవించేవాడను, నా కుటుంబం ఏమవుతుంది? నేను యుద్ధంలో పోయి ఒకవేళ చనిపోతే నా కుటుంబము, నా జీవితము, నా సంతానము, నా ఫలములు, నా పంటలు ఇవన్నీ ఏమైపోతాయని ఏమి చేసినారట? ఏమంటున్నాడు? తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నిలబడాలి అంటే ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసము కలిగి అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు జీవించాలని దేవుడు ఎంతో గొప్ప రీతిలుగా అట్టి వారికి ఇట్టి సత్యమైన వాక్యమును తన పితరుల ద్వారా నిలబెట్టుకొనిన గిద్యోను ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు వారికి బయలుపరిచి వారిని నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగానే లూకా సువార్తలో 13వ అధ్యాయము 23-24 వచనంలో చదవండి. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారములో ప్రవేశించు పోరాడి అనేకులు ప్రవేశించ చూతురు కానీ వారిని వలన కాదని మీతో చెప్పుచున్నా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటట? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని అనేకులు వస్తారు కానీ అది వారి వలన కాదు. ఎందుకంటే దేవుని వాక్యానుసారముగా నువ్వు నిలబడాలి అంటే ఆయన సిలువను ఒక్కరోజు ఎత్తుకుంటే సరిపోతుందా? ఏమని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది? ప్రతి దినము ఎత్తుకొని నువ్వు మోయాలి. ఆదివారం 2 గంటలు మోయడానికి నాకు ఆయాసం అవుతున్నది. ప్రతి దినము మోయాలంటే నేను మోయలేనని, నాకు అనేక పనులున్నాయి, అనేక విధములు ఉన్నాయని అనేక బిడ్డలు ఏం చేసినారట? ఆయన సిలువను తెలిసి
అనేకులు వెళ్ళిపోవచ్చున్నారని దేవుడు తెలుపుచున్నాడు. అనేకులు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని చూతురు కానీ వారి వలన కాదు, కొందరు మాత్రమే ప్రవేశించగలుగుతారు. మరి గిలాదు కొండ మీదకి ఎంతమంది వచ్చినారు? దేవుని వాక్యములో ఇది నిన్న చదివిన రకముగా మనము చూసుకుంటే అట్టి లెక్క సంఖ్య మనము చూసుకుంటే ఎంతమంది వచ్చినారు? 32,000 మంది ఆ గిలాదు కొండ మీదకి వచ్చినారు. అనేకులు యుద్ధం చేయాలని ఎంతో ఆశతో వాడికి వచ్చినారు. కానీ దేవుడు వారిని వాక్యముతో ఒక్కొక్క ఆశను కోస్తూ ఫిల్టర్ చేస్తూ వస్తే 300 మందే నిలబడగలిగినారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులే, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని సంఘము, పిలువబడిన ప్రతి ఒక్కరూ ఆయన సంఘము కాదు. పిలువబడిన దానిలో నుండి ఏర్పరచబడిన వారే ఆయన సంఘము, ఆయన గుంపు. హల్లెలూయా. ఆ గిలాదు కొండ ఎక్కిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే, ఇజ్రాయేలు ప్రజలే, దేవుని స్వార్థను విన్నవారే, రక్షణను పొందిన వారే, ఆయన కార్యములను చూసిన వారే. కానీ వారందరూ ఆయన సంఘము కాదు. 300 మంది ఆయన సంఘము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అటు 300 మంది ఎంతో ధన్యులు. ఎందుకనగా అనేకులను దేవుడు పిలిచినాడు, కానీ నిలబడిన వారు కొందరే అని దేవుడు మనతో తెలియపుచున్నాడు. అటు విధానములో అటు ఇజ్రాయేలు ప్రజలు చేసిన యుద్ధము ఎంతో గొప్పదిగా దేవుడు నిలబెట్టుకొని వారితో అట్టి అమాలేకులందరినీ కూడా హతమార్చి జయమును వారికి దేవుడు ఇచ్చిన. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇజ్రాయేలు ప్రజల జీవితములో అనేకులు పిలువబడినారు, కానీ పిలువబడిన వారందరూ కూడా ఆయన సంఘము ఎన్నడూ కాదు. అందులోకి వెళ్ళే దేవుడు ఎన్నుకుంటాడు. ఏ బిడ్డ నిలబడతాదా లేదా? ఏ బిడ్డ నా కొరకు పోరాడుతుంది? ఆ రక్షణను కాపాడుకోవడానికి ఈ బిడ్డ ఏ రీతిగా నీళ్లు తాగుచున్నారు? ఓ బిడ్డ, ఇటు సంఘములో ఉండి నువ్వు పోరాడాలి అంటే నీ ఇల్లును, నీ ఆస్తిని, నీ పనులను, నీ ఇంటివారు, నీ బంధువులో నిన్ను పిలుచుచున్నారంటే నువ్వు పోకూడదు. మరి గిలాదు కొండ మీద పిలువలేదా? పిలిచే ఉంటారు. 22,000 మంది దిగిపోతుంటే ఉన్న 10,000 మందికి ఎంతో భయమో పుట్టే ఉంటుంది. ఆ 22,000 మంది దిగి వెళ్ళిపోవచ్చిన సమయంలో భయము పుట్టిన వారే ఈ 9,700 మంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ 300 మందికి మొదటి నుండే భయం లేదు, నా దేవుడు నాతోనే ఉన్నాడు. 22,000 మంది దిగిపోయినా ఈ 300 మందికి మొదటి నుండి భయం లేదు. నేనొక్కడినున్నా నా దేవుడు తప్పకుండా నాతో ఉండి యుద్ధము గెలుస్తాడు. యుద్ధము యెహోవాదే, నేను ఊరకనే ఉంటే చాలు, నా దేవుడు జయమును కలుగజేస్తాడు. రక్షణ పొందినప్పటి నుండి ఈ 300 మందికి భయం లేదు. దేవుడు అంటే ఎంతో ఆశ, దేవుని కొరకు పోరాడాలని ఆశ, సేవకులతో జీవించాలని ఆశ, సువార్తను ప్రకటించాలని ఆశ, సువార్తను వినాలని ఆశ, పాటలు పాడాలని ఆశ. దేవుని కొరకు యుద్ధం అనగానే మొదటి స్థానంలోనే వీరు నిలబడతారు. వాడు ఎంత పొట్టుకున్నా, బలము లేకపోయినా, మాటలు రాకపోయినా, యుద్ధము చేసే విధానం వాడికి తెలియకపోయినా, నా దేవుడు పిలిచినాడు, నేను మొదటి స్థానంలో నిలబడాలి. 22,000 మంది ఆ గిద్యోను కొండ దిగిపోచుంటే అనేకులు వణికినారు. 22,000 మంది పోతే మన సంఖ్య ఏమున్నది? ఏమి అంతమంది పోతుంటే చుట్టూ చూసుకుంటే ఎవరు లేరు. మనము పోయి యుద్ధం చేయడం అంటే మనతోని ఏమవుతుందని తలంచి భయపడిన వారే 9,700 మంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలలోనే ఈ విభాగము ఉన్నది. ఇజ్రాయేలు ప్రజల నుండి ఇట్టి దేవుడు వారిని విభజించి వేరువేరుగా నిలబెట్టుకొని, దేవుడు వారి స్థితిగతులను బట్టి, వారి క్రియలను బట్టి, వారి ఆసక్తిని బట్టి, వారి ప్రేమను బట్టి దేవుడు వారిని నడిపించుకొని నిలబెట్టుకుంటూ వచ్చినాడు. మన జీవితాలలో కూడా ఇదే జరుగుతున్నది.
ఇజ్రాయేలు ప్రజలైన దేవుని సంఘమే, మనమైన దేవుని సంఘమే. ఇజ్రాయేలు ప్రజలకు ఒక వాక్యము దేవుడు బోధించి మనకొక వాక్యమును దేవుడు తెలపడం లేదు. అప్పుడు బోధించబడిన వాక్యమునే ఈ దినమున మనము ధ్యానించుకొనుచున్నాం. ఈ దినమున నువ్వు నేను ఈ రీతిగా మనము నిలబడి ఈ దినమున తండ్రిని ఆరాధిస్తున్నామంటే నీ నీతిని బట్టియో, నీ హృదయంలో ఉన్న యథార్థతను బట్టియో, ఇట్టి సంఘములో ఉన్న అనేక శత్రువులను మీ ఎదుట నుండి నేను వెళ్ళగొట్టలేదు. నీ అపోస్తలకు చేసిన మాటను బట్టియే వారిని నీ యొద్ద నుండి నేను వెళ్ళగొట్టినాను. మీరింకా మారాలి, మీరింకా పశ్చాత్తాపపడాలి, నీతిమంతులుగా దేవుని దగ్గర అంగలార్చాలి. నేను యథార్థముగా ఉన్నదాన్ని బట్టి ఈ సంఘములో ఉన్నానని నువ్వు తలంచకూడదు, అతి చేపకూడదు. వారి చెడుతనమును బట్టియే ఇట్టి కొండ నుండి వారు వెలుగుపడబడ్డారని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గిద్యోను నిలబెట్టుకొని కూడా దేవుడు చేసినది ఇదే. నీ నీతిని బట్టి నీ ఎదుట ఉన్న శత్రువులు వెళ్ళగొట్టబడలేదు, వారి చెడుతనమును బట్టి వారు వెళ్ళగొట్టబడినారు. నువ్వు నీతిమంతుడవని దేవుడు ఇంకా ఒప్పుకోలేదు. నువ్వు హృదయము శుద్ధీకరణవని దేవుడు ఇంకా ఒప్పుకోలేదు. నువ్వు యథార్థవంతుడవని తండ్రి ఇంకా నీకు బిరుదు ఇయ్యలేదు. నువ్వు ఇంకా పశ్చాత్తాపపడాల్సి ఉన్నది. ఇంకా నీతిమంతుడిగా నువ్వు మారాలి, తండ్రి దగ్గర ఇంకా అంగలార్చాలి. తండ్రికి నువ్వు కూడా పడిపోయిన వారి వలె, అట్టి గిలాదు కొండ దిగిపోయిన వారి వలె భయపడకుండా నువ్వు పోరాడాలి అంటే దేవుని కొరకు నిలబడే ధైర్యమును నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మన నీతిని బట్టి అపోస్తలుల ద్వారా పిలువబడిన అనేక జనాంగము మన ఎదుట నుండి తుడిచివేయబడలేదు. వారి చెడుతనమును బట్టియే వారి స్థానములు కోల్పోయినాయి. వారి చెడుతనమును బట్టియే ఈ దినమున మనతో పాటు ఉండి ఆరాధించలేకపోయినారు. నువ్వు మారక మునిపే తండ్రి దగ్గర పశ్చాత్తాపపడాలి. ఏమి చేయకూడదట? యుద్ధము చేయవాడు భయపడకూడదు. మొదటిగా ఏమి చేయకూడదు? భయముతోనే ఎంతమంది ఆ కొండ దిగినారు? 31,700 మంది భయముతోనే ఆ కొండ దిగినారు. ఏమని దిగినారు? అయ్యో, నేను ఇక్కడే ఉంటే నా కుటుంబం ఏ రీతిగా బతుకుతాను, నేను ఈ సంఘములో ఉంటే నా పొట్టకూటికి కూడా సరిపోవేమో, నేను ఈ సంఘములోనే ఉంటే నా పిల్లలు ఏ రీతిగా పోషించబడతా, నా చేతి పనులు ఏ రీతిగా దీవించబడతా, నాకెంతో పని ఉన్నదని, ఎంతో డబ్బు ఉన్నదని అనేకులు తలంచి వాటిని నేను ఎంతో చేయవలసిన పని ఉన్నది, ఈ యుద్ధము నాతో కాదు అని వారు దిగి వెళ్ళిపోయినారు. మరి దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య, దేవుని పని, దేవుని సంఘములో నేను నిలబడాలి అంటే భయం నీలో ఉండకూడదు. నువ్వు ఎదిరించబోయే శత్రువు, నువ్వు ఎదిరించబోయే అపవాదిని నువ్వు ఒక్కడివే పోవట్లేదు. ఎవరు పోతున్నారట? నీతో పాటు నేను కూడా వచ్చుచున్నాను. యుద్ధము చేయవాడు యెహోవాయే. ఆ విశ్వాసము నీలో ఉంటే నువ్వు తప్పకుండా నిలబెట్టబడతావు. ఆ నిరీక్షణ నీలో ఉంటే తప్పకుండా నువ్వు నిలబెట్టబడతావు. ఆ విశ్వాసము కలిగి ఉన్నదాన్ని బట్టి ఈ దినమున మనం ఈ రీతిగా తండ్రిని ఆరాధించుకోగలుగుతున్నాం. పిలువబడిన వారందరూ కూడా ఆయన గుంపు ఎన్నడూ కాదు. అందులో కొండ దేవుడు ఏర్పరచుకొని ఆయన సంఘముగా మార్చుకొని వారితోనే దేవుడు యుద్ధమును చేస్తాడు. మరి ఇక్కడున్న 300 మంది నీతిమంతులని తండ్రి తెలియపరుస్తున్నాడా? ఇంకా నువ్వు పశ్చాత్తాప, నీ నీతిని బట్టియో, నీ హృదయంలో ఉన్న యథార్థతను బట్టియో నీ ఎదుట ఉన్న నీ శత్రువులను తుడిచివేయడం లేదు, వారిని హతమార్చడం. వారు చేసిన చెడుతనమును బట్టి ఏ దినమున అట్టి యుద్ధము జరుగుతున్నారు. నువ్వు ఏమాత్రము అతిశయపడకూడదు. ఈ కార్యము చేసినది నీ దేవుడైన యెహోవాయే అని తలంచాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి విశ్వాసము కలిగి, అయ్యా నువ్వు నన్ను ఏర్పరచుకొనినావు, నువ్వు ఏ రీతిగా యుద్ధము చేయమంటే నేను ఆ రీతిగా యుద్ధము చేస్తానని అట్టి ఇజ్రాయేలు ప్రజలు ఒప్పుకొనినప్పుడు తండ్రి ఏమని వారితో యుద్ధము చేయించినాడట? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనమును చదవండి. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ రీతిగా సమర్పించుకొని నారయ్యా, అవును నాయనా, నీ చిత్తమే మా ఎడల నెరవేరాలి.
మా నీతిని బట్టియో మా యథార్థతను బట్టియో ఈ అమాలేకీలను హతమార్చలేదయ్యా. కేవలము నీ అపోస్తులకు, నీ పితరులకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పిన మాట నెరవేర్చబడాలనియే ఈ యుద్ధమును నువ్వు చేయుచున్నావని వారు ఎరిగిన కారణమును బట్టి వారిని దేవుడు నడిపించాలని తలంచినాడు అని ఏమని వారికి ప్రమాణం చేస్తున్నాడు. నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎప్పుడు తెలియపరుస్తున్నాడు? లోబడిన తర్వాతే. ఈ 300 మందిని ఎన్నుకోగానే మీరు యుద్ధమునకు పోండి అని చెప్పలే, వారికి తెలియపరుస్తున్నాడు. నీ నీతిని బట్టియో, నువ్వు హృదయ పరిశుద్ధతను బట్టియో, నీ చేతికి నీటిని తీసుకొని తాగిన దాన్ని బట్టియో కాదు. నేను ఎన్నుకొని నాన్న ఒక సైనికుడిగా, కానీ యుద్ధము చేయుచున్నది మాత్రము వారి చెడుతనమును బట్టి నేను వారిని త్రోసివేయుచున్నాను. నా పితరులకు ఇచ్చిన మాట నెరవేర్చాలని ఈ కార్యము నేను మిమ్ముతో చేయించుచున్నానని దేవుడు తెలియపరిచి ఈ రాత్రి వెళ్ళి ఆ దండుతో మీరు జయించడానికి నేను మీ చేతికి అప్పగిస్తానని తెలియపరిచి 16వ వచనంలో ఏమంటున్నాడు? ఆ 300 మంది 3 గుంపులుగా చేసి బూరెలను, వట్టి కుండలను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమని వారికి ప్రకటించబడుతున్నా? ప్రతి ఒక్క బిడ్డలను ఎన్ని వందల మంది? 300 మంది 3 గుంపులుగా, అనగా 100 మందిని దేవుడు విభజించి వారి చేతికి ఏమేమి ఇచ్చినాడట? బూరలను, వట్టి కుండలను, ఆ కుండలో దివిటీలను ఇచ్చి ప్రతి చాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయనట్లు మీరు చేయుడి అని గిద్యోను వారికి తెలియపరిచి ఇంకేమి రీతిగా మాట్లాడుచున్నాడు? ఇదిగో నేను వారి దండ్లు కొట్ల కొనకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నీతో నున్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండు పాలమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనునకును విజయమని కేకలు వేయవలెనని చెప్పాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆ 3 దండ్లుగా విభజించి ఒక దండుతో గిద్యోను కూడా ఉండినాడు. నేను బూరను ఊదగానే మీరందరూ కూడా బూరలను ఊదాలి. నేను ఏ రీతిగా అయితే చేస్తానో ఆ రీతిగా చేసి ఏమని చెప్పాలట? యెహోవాకు గిద్యోనుకు విజయమని కేకలు వేయవలనని చెప్పాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. చెప్పి ఇంకేమి వారికి చెప్పుచున్నాడు? అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండిపాలము కొట్టుకొని పోయి బూరెలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరెలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటిలను, కుడి చేతులలో ఊదుటకు బూరెలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆ రీతిగానే 3 గుంపుల వారు బూరెలను ఊది కుండలను పలుగగొట్టి ఒక చేతితో దివిటిని పట్టుకొని ఒక చేతితో బూరలు ఊదుచు ఏమంటున్నారట ఇక్కడ? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. గిద్యోను ఖడ్గము కింద నోటులో ఏమని రాయబడినది? యెహోవా కొరకు, గిద్యోను కొరకును ఖడ్గము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. గిద్యోనుని ఎందుకు ఏర్పరచుకున్నాడట? ఒక ఖడ్గముగా ఏర్పరచుకొనినా. కానీ గిద్యోను నీతిని బట్టియో, ఆయన హృదయ
పరిశుద్ధతను బట్టియో కాదు, ఒక ఖడ్గముగా ఇజ్రాయెల్ ప్రజల 300 మందిని ఏర్పాటు చేసుకొని దేవుడు ఏం చేసినాడట, అమాలేకీలను చెడుతనము చేసిన వారందరినీ నిర్మూలము చేసినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప రీతిగా 3 గుంపులుగా విభజింపబడి వారు బూదలను ఊదుచు, కుండలను పలుగొట్టి, దివిటీలను పట్టుకొని బూరలు ఊదుచు యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిన సమయంలో వారందరూ ఏమి చేసినారట, వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేయచు పారిపోయేది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప కార్యము దేవుడు వీరి జీవితంలో చేసి నిలబెట్టిన. వీరిపై యుద్ధం చేసినారా? ఒక్కరన్నా హతమార్చినారా? ఖడ్గములు పట్టుకొనినారా? ఏమీ చేయలేదు. దేవుని ప్రణాళిక, దేవుడు నడిపించాలన్న ఉద్దేశ ప్రకారంగా నువ్వు నడిస్తే నువ్వు ఊరికి నుంటేనే యుద్ధము గెలవగలుగుతావు. ఏమి చేయాలట, కొన్ని పరిస్థితులలో నువ్వేం చేయాలి, తండ్రికి అప్పగించి ఆయన చేయమన్న రీతిగా నువ్వు ఊరికే నిలబడాలి. వీరు చేసింది ఏం లేదు. ఆ దండు బాలము చుట్టూ 3 గుంపులుగా విభజింపబడి గిద్యోను బూర ఊదగానే 3 గుంపులు బూరలు ఊదినాయి. గిద్యోను కుండ పలగొట్టగానే 3 గుంపులు కుండలు పలగొట్టినాయి. ఆ లైట్ను పట్టుకొని కేకలు వేస్తూ యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, విజయము కలుగునుగా కానీ కేకలు వేయగానే ఆ దండు వారందరూ పారిపోయినారు. ఆ దండులో ఉన్న వారే ఒకని ఖడ్గముతో ఒకరిని హతమార్చుకొని, మనము గనక ఇటు ఇజ్రాయెల్ ప్రజలకు అప్పగించబడితే వారు ఎంతో క్రూరముగా వారు మనలను హతమార్స్తారని తాము తలంచుకొని తమ్మును తామే హతమార్చుకొనినారని దేవుని గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక చొప్పున మనము నిలబడితే దేవుడు చేయు కార్యములు ఎంతో ఆశ్చర్యరీతిగా ఉంటాయి. కొన్ని సమయాలలో నువ్వు మౌనముగా ఉంటేనే జయము పొందుతావు. కొన్ని సమయాలలో నువ్వు ఎంత ఓర్చుకుంటావో అంత ఓర్చుకుంటేనే నువ్వు జయము పొందగలుగుతావు. నీ శత్రువుని ఎదుట నుండి పారిపోయే రీతిగా యెహోవా నీ ఎదుట నిలబడి యుద్ధమును చేస్తాడు. అలాంటి విశ్వాసము నీకు కలిగి అంతిమ దినాలలో మనము ఉండాలని అందుకే దేవుడు అన్నాడు. ఏమన్నాడు? 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమన్నాడు? ప్రతి పోరాడుచున్న సైనికుడు నియమ ప్రకారముగా పోరాడవలెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుంపులో ఏ ఒక్కరు నియమము తప్పినా జయము వీరికి దొరికేదే కాదు. నియమ ప్రకారముగా ఒక రక్షణ పొందిన బిడ్డ ఒక యుద్ధమును, సాతానును జయించాలి అన్నా, నీ శత్రువులను జయించాలి అన్నా, అపవాదిని జయించాలి అన్నా, ఏ శోధనను జయించాలి అన్నా తండ్రి నియమమును వాడగాలి. అయ్యా, ఈ యుద్ధమును గెలవాలి అంటే నేనేమి చేయాలి? నాకు బయలుపరచు నాయన. నువ్వు బయలుపరచినది, నీ ప్రణాళిక లేనిది నా జీవితంలో, నా మార్గంలో ఏది జరగదని పూర్తి విశ్వాసముతో తండ్రి దగ్గర మనం అడుగువారముగా ఉండినప్పుడే ఇటు యుద్ధమును మనము గెలవగలుగుతామని దేవుడు ఇటు సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నా. అదే రీతిగా యెహోషువ రాసిన పత్రికలో ఇజ్రాయెల్ ప్రజలను ఏ రీతిగా అట్టి అమాలేకీలు వారిని వెలుపలికి బయటికి రాకుండా వారిని ఆపిన సమయంలో దేవుడు ఎంత గొప్ప కార్యము వారి పట్ల చేసినాడట. 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. ఆ కాలమున ఇజ్రాయేలీలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారా గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును ప్రాకారము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలను. 7 యాజకులు పొట్టేళ్ళ కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున
మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలను, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారమును కూలును గనక జనులు తన ఎదుటకి చక్కగా ఎక్కుదురు అనేను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏంటట? ఎరుక గోడ ఏ రీతిగా కూల్చివేయబడ్డా? సుత్తతో కొట్టినారా? మేకులతో కొట్టినారా? లేదంటే ఏమైనా బాంబులు పెట్టి దాన్ని పగలగొట్టినా? దేవుడు ఏమని యెహోషువతో తెలిపినారు? బూరలు ఊదుతూ యాజకులు ముందు నడవాలి, వెనుక సంఘము నడవాలి. ఆ రీతిగా ఒక్క రౌండ్ మొత్తం వేస్తూ 7 దినములు ఆ రీతిగా మీరు నడిచి 7వ దినమున బూరలు ఊదుతూ యాజకులు ఉండినప్పుడు సంఘమంతా ఏం చేయాలట? ఆర్భాటముతో కేకలు వేయగానే ఆ కోట కూల్చివేయబడతా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప రీతిలుగా దేవుడు తన ప్రజలను నడిపించుకోవడానికి ఆయన చేసిన యుద్ధములను, ఆయన నడిపించిన విధానమును దేవుడు మనతో మాట్లాడుచున్నా. ఇటు ఆర్భాటము లేకపోతే ఏమీ కాలేకపోయినదట. వారిలో ఎవరు బయటికి పోకుండా, బయటి వారు ఎవరికి రాకుండా భయముతో వారు ఉండినారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఈ రీతిగా ఉండకుండా అటు విడుదల పొందడానికి యెహోషువను దేవుడు నిలబెట్టుకొని విడుదలను వారికి కలగజేసి ఎంతో గొప్ప రీతిగా ఆర్భాటముతో స్తుతించి యాజకులు బూరలు ఊది తండ్రిని మహిమపరిచిన కారణమును బట్టి ఎంతో ప్రశాంతముగా దేవుడు వారిని ముందటికి నడిపించిన. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు విధానము మన జీవితంలో మనము కూడా సంపాదించుకోవాలనే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక రక్షణ పొందిన బిడ్డ, నీ ఎదుట ఎంతమంది శత్రువులు వచ్చినా తండ్రికి తెరపాలి. అయ్యా, నువ్వు లేనిది మేము ముంగటికి నడవలేం. ఇట్టి సంఘమునకే కానీ, దేవునికి ఇష్టపడిన బిడ్డకే కానీ, దేవుని నిజముగా ఆరాధిస్తున్న బిడ్డకే కానీ, దేవునికి లోబడుతున్న బిడ్డకే కానీ వారి ఎదుట ఏ ఒక్క మానవుడు, ఏ ఒక్క శత్రువు, ఏ కోట గోడలు నిలబడలేవు, అవి కూలిపోతాయి. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు, నిన్ను తప్పించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. నీ దేవుడు చేసిన లాంటి క్రియలు ఈ లోకములోనే కానీ ఈ లోకములో ఎక్కడ ఎవరు చేయలేరన్న విశ్వాసము నీలో ఉండాలి. ఆ యుద్ధము చేసేటప్పుడు నేను ఆర్భాటంతో కేకలు వేస్తే ఈ కోట గోడ కూలుతుందా అన్న అభ్యంతరం నీలో ఉంటే విడుదలను పొందలేవు. అయ్యో, అంత గొప్ప శత్రువులు, వారితో నేను ఏమి జయం పొందగలుగుతాను? యేసుతో నడిచిన వారు, నా పితరులతో నడిచిన వారు, వారితో నేను ఏమి యుద్ధము చేయగలుగుతా? తండ్రి అంగీకరించినది నీ బిడ్డలు, దేవుడు ఏం చెప్పినాడు? తన బిడ్డలు కూడా అంగీకరించకూడదు. తండ్రికి శత్రువులైన వారు నీకు మిత్రులు ఎన్నడూ కారు, నీకు కూడా శత్రువులే. ఆ రీతిగా చూస్తేనే నీ రక్షణ కాపాడబడతారు. లేని ఎడల నువ్వు కూడా గిలాదు కొండ ఒక దినమున భయపడి దిగుతావు. దిగక మునిపే దేవుడు హెచ్చరించుచున్నాడు. ఆ 300 మంది నిలబడి ఏర్పరచబడగానే దేవుడు ఊరుకోలేదు, వారికి కూడా గద్దించినాడు. ఏమని గద్దించినాడు? బిడా, ఈ యుద్ధము చేయాలి అంటే నువ్వు భయపడొద్దు. నీ శత్రువులు నీ దగ్గరకు సమీపించుచున్నదంటే నీ హృదయములో ఆందోళన, బెదిరింపు, వెనుక తట్టు వేసే అడుగు ఏమాత్రము నీలో కనబడకూడదు. వారి ముఖము చూడగానే నువ్వు ఆందోళన పడకూడదు. ఆ ముఖము ఎవరిదైనా నువ్వు హతమార్చడానికి నిన్ను ఖడ్గముగా మార్చుకొని నాను ఏంచుట. గిద్యోను అందుకే ఏమన్నాడు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేస్తుంది. గిద్యోను ఖడ్గం అనగా దేవుడు నోటులు ఏమి రాసినాడు? గిద్యోనును తండ్రి ఒక ఖడ్గముగా నిలబడినాడు. ఆ ఖడ్గం ఏం చేస్తుంది? ముఖాలను చూసే ఖడ్గము కాదు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడిన ఎవరైనా, ఆ శత్రువులలో ఎవరు, నీ ఇంటోళ్ళున్నా, నీ కొడుకున్నా, నీ కూతురున్నా, నీ బంధువులున్నా, నీ బలగమున్నా, ఆ ఖడ్గమునకు తెలీదు. అది తప్పకుండా హతమారుస్తా.
ఆ విధానం నీలో ఉండాలి. అందుకే ఏమంటున్నా, నీ శత్రువుల ముఖము నువ్వు చూసినప్పుడు నీవు భయపడకూడదు. ఎందుకంటే ఆ భయము నీలో ఉంటే నువ్వు వారిని హతమార్చలేవు. భయపడకుండా నిలబడితేనే నువ్వు వారిని హతమార్స్తే నీ రక్షణ కాపాడబడుతుంది, నీ ఇజ్రాయేలు ప్రజలు కాపాడబడతారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వారిని కాపాడడానికి ఆ 300 ఖడ్గాలను దేవుడు ఏర్పాటు చేసుకొనినాడు. ఈ ఖడ్గాలు ఎవరిని చూడకూడదు. హతమార్చడమే నీ పని, దేవుని ప్రణాళిక నెరవేర్చడమే నీ పని, దేవుని కొరకు నిలబడమే నీ పని అయి ఉన్నదని దేవుడి దినమున సత్యమైన వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు మామూలు మనిషివి కాదు. ఏంటట? ఒక ఖడ్గము. ఈ ఖడ్గము ఏం చేస్తారు? తండ్రికి శత్రువులైన వారిని ఈ ఖడ్గము హతమార్చాలి. మరి నువ్వు హతమారుస్తున్నావా? తండ్రి దినమున అదే అడుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? బెదిరిపోవచ్చున్నావు, భయపడుచున్నావు, వణికిపోవచ్చున్నావు. నువ్వు మానవుడివి కాదు, దేవుడు నిర్మించిన ఖడ్గాన్ని విశ్వసించాలి. ఈ ఖడ్గమును జయించే ఒక మానవుడు లేడని విశ్వాసముతో నువ్వు నిలబడాలి. అప్పుడే నువ్వు జయించగలుగుతావు, నిరక్షణను కాపాడుకోగలుగుతావు, ఇజ్రాయేలు ప్రజలను కాపాడగలుగుతావని దేవుడి దినమున ఇటు లేఖన భాగ్యము ద్వారా మాట్లాడుచున్నాడు. నిర్గమకాండములో 14వ అధ్యాయంలో 13-14 వచనాలలో ఏమని రాయబడినది? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబోచున్నాడు, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి నిలబడమంటే నువ్వు నిలబడాలి, కుండలు పడగొట్టమంటే పడగొట్టాలి, బూరలు ఊదమంటే ఊదాలి, ఆర్భాటముతో స్తుతించమంటే స్తుతించాలి. కార్యములు జరుగుతూనే ఉంటాయి, కోటగోడలు కూల్చివేయబడుతూనే ఉంటాయి, అపవాది పారిపోతూనే ఉంటాడు, అనేకులు తరిమి వేయబడతాడు. ఇవన్నీ ఏ రీతిగా జరిగినాయి? కేవలము ఆరాధన, తండ్రి తెలియపరిచిన విధానముగా జీవించే ప్రక్రియ ద్వారానే జరిగినాయి. కానీ ఏ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి ఖడ్గముతో హతమార్చలేదు, సుత్తెను తీసుకువెళ్ళి గోడను పగలగొట్టలేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు అట్టి కోట గోడ కూల్చివేయబడాలంటే ఏం చేసిన? బూరలు ఊదండి, 7 దినములు ఈ రీతిగా ఆరాధించండి, కేకలు వేసి బూరలు ఊదిన సమయంలో 7వ దినమున కోట గోడ కూల్చివేయబడతారు. ఒక ఖడ్గము ఎంత గొప్ప రీతిగా తండ్రి కొరకు నమ్మి నిన్నొక ఖడ్గముగా సంఘములో దేవుడు పెట్టినాడు. మరి ఖడ్గము పోరాడాలి. ఈ ఖడ్గమునకు తుప్పు పట్టిపోయిన రీతిగా, దుమ్ము పట్టిపోయిన రీతిగా, అసలు యుద్ధమే నాకు తెలియదన్న రీతిగా మనము నిలబడితే ఒక దినమున నిన్ను కూడా దేవుడు కొండ నుండి దింపుతాడు. దింపితే మరలా నీకు పశ్చాత్తాపము, ఎంత పశ్చాత్తాపడినా మరలా ఆ స్థానమును దేవుడు ఇయ్యడు. ఆ ఇచ్చిన స్థానం ఎంతో గొప్పది. 32,000 మందిలోకి వెళ్ళి 300 మంది అంటే అది ఎంతో గొప్ప విషయం. దేవుడు ఎంత ఫిల్టర్ చేస్తే ఆ 300 మంది దేవుని కొరకు నిలబడినారు. వారు ఎంతో గొప్పవారు. ఎంతో గొప్ప రీతిగా మనము ఆరాధించి బిడలముగా మనము ఉండాలని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 20వ అధ్యాయము 23వ వచనం నుండి చదవండి. చదవండి 20వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. అంతటా వారు ఉదయమున లేచి తేకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా,
ఈ మాట వినుడి, మీ దేవుడైన యెహోవా నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీకు కృతజ్ఞతలు అగుదురు అని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదుల వారి మీదికి వచ్చిన అమాలేకుల మీదను, మోయాబుల మీదను, షేరీలు మన్యవాసుల మీదను మాటుగాన్లను పెట్టెను గనుక వారు హతులైరి. అమోనీయులను, మోయాబీలను, షేయీరు మాన్య నివాసులను బొద్దిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు కేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత ఒకరిలో ఒకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలబడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు యుద్ధము చేయడానికి వారు వచ్చుచున్న సమయంలో వారి ముందు ఎవరిని పెట్టినాడుట? గాయకులను పెట్టి తండ్రిని స్తుతించుకుంటూ మనం యుద్ధమునకు పోవాలని వారు స్తుతించడము ప్రారంభించగానే అమాలేకీల మీదికి, మోయాబీల మీదికి దేవుడు అనేకులను నిర్మించి అక్కడ వారిని హతము చేసి, వీరు ఆ యుద్ధము స్థలమునకు పోగానే వీరు చూసిన వారు ఏమన్నారట? సైనికులు లేరు, అక్కడ శత్రువులు లేరు, ఏమైపోయినారు? శవములై పడిపోయినారు, ఒక్కడు కూడా తప్పించుకొనలేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధము చేసినారా? ఇక్కడ యుద్ధము చేయలేదు. అందుకే దేవుడు అన్నాడు, తన సంఘము ఎడల యుద్ధము చేయువాడు యెహోవాయే. అట్టి విశ్వాసము నీలో ఉంటే నువ్వు అక్కడికి పోయే వరకే వారు శమూహములై పడిపోయి జయమును పొందుకునే వాడవుగా నువ్వు ఉంటావు. ఆ విశ్వాసము లేక అనేకులు పడిపోచున్నారని, అనేకులు వెనుకబడిపోచున్నారని దేవుడి దినమున ఇట్టి లేఖన భాగ్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆసక్తి నీలో లేదు. దేవుడు తప్పకుండా ఇంత గొప్ప రీతిలుగా నన్ను ఈ సంఘములో దేవుడు నిలబెట్టినాడంటే నేను చేయవలసిన పని ఏమై ఉన్నది? ఎవరికి ఈ ఆసక్తి లేదు. దేవుడు అందుకే అంటున్నాడు, నువ్వు ఒక మానవుడివి కాదు, సత్యము కొరకు నిలబడిన ఖడ్గానివి. ఈ ఖడ్గము దేవునికి వ్యతిరేకమైన వారినందరినీ హతము చేయడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకొనినాడు. పిలువబడిన వారు అనేకులు వెళ్ళిపోయినారు, కానీ నువ్వు ఇంకా వెళ్ళిపోలేదు. ఎక్కడున్నావు? కొండ మీదనే ఉన్నావు. నువ్వు కొండ మీద ఉన్నావంటే నువ్వు చేయవలసిన పని ఉన్నది. నువ్వు పోరాడాలి, సత్యము కొరకు నిలబడాలి, సత్యము కొరకు పోరాడాలి, ఎదిరించాలి. దేవుడు ఏమి చెప్పుచున్నాడో ఆ పనిని నువ్వు చేయాలి. చేయకపోతే ఒక దినమున నిన్ను కూడా దేవుడు విడిచిపెడతాడు. విడిచిపెట్టిన వారి స్థితిగతి ఎంతో ఘోరముగా ఉన్నదని దేవుడి ఇట్టి లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు లేకపోతే నువ్వేమీ జయించలేవు. దేవుడున్న వారిని ఎవరు జయించలేరు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి విధానము ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డలు ఎంతో జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నీలో లేకపోతే నువ్వేమి జయించలేవు. దేవుడున్న వారిని ఈ లోకంలో ఎవరు జయించలేరు. అటు విశ్వాసము కలిగి నువ్వు ఒక మానవునివో, ఈ సంఘములో ఒక విశ్వాసమని తలంచకూడదు.
దేవుడు అనేక జనములను నా అపోస్తలుల ద్వారా పిలుచుకొనినాడు, కానీ నన్ను ఏర్పరచుకొనిన ఖడ్గమును అని. నేను ఎంతో పరిచర్య చేయవలసి ఉన్నదని ప్రతి ఒక్క బిడ్డ తలంచి దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. ఈ అంతిమ దినాలలో ఇట్టి పని నువ్వు గనక చేయకపోతే ఒక దినమున అదే ఖడ్గమునకు నువ్వు కూడా హతమైతావు. అట్టి విధానమును గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డ, ఇట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డానికి ఇచ్చిన రక్షణ కొరకు, ఇజ్రాయేలు ప్రజలనే నీ సంఘము కొరకు నువ్వు ఖడ్గము వలె తెరులను హతమార్చి నిన్ను, నీ కుటుంబమును, సంఘమును కాపాడుకునే రీతిగా దేవుని పక్షమును సాక్షుడిగా నిలబడాలని దేవుడిటి లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మన నీతిని బట్టియో, మన హృదయం యథార్థతను బట్టియో అనేకులు వెళ్ళిపోలేదు, వారు చెడుతనమును బట్టి వారు నిర్మూలము చేయబడినారని ఇట్టి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అట్టి విధానమును మనము జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్క బిడ్డ మోకాళ్ళ మీదుండి ఇట్టి సత్యమైన పరిచర్యలో ఫేతం చర్చ్ మినిస్ట్రీస్లో మన అపోస్తలులు మట్టపల్లి రాజ్యమయ్య గారి ద్వారా స్థాపించబడి అనేకులుగా రక్షింపబడి అనేకులుగా పిలువబడిన అట్టి జనాంగములో నుండి అపోస్తలులను అగ్నిరథాల మీద దేవుడు పిలుచుకోగానే ఇట్టి కొండ మీద అపోస్తలు లేకపోతే నేను నిలబడలేను, నా అపోస్తలు పోయినారు కదా, నేను నడవలేను, యుద్ధము చేయలేను, నాకు అనేక పనులు ఉన్నాయి, నా చేతి పనులు దీవించబడాలి, నాకు కుమారులు ఉన్నారు, నాకు బలగం ఉన్నది, నేనేమీ చేయలేనని అనేకులు భయపడి ఇట్టి సత్యమైన సంఘములో నిలబడలేక అనేకులు పారిపోయినారు. నువ్వు ఈ దినమున నిలబడి ఉన్నావంటే తండ్రి నిన్ను ఖడ్గముగా మార్చుకొని నిలబెట్టినాడు. నువ్వు పోరాడాలి, దేవుని కొరకు సాక్షులుగా నువ్వు నిలబడాలి, నువ్వు దేవుని కొరకు అంగలార్చాలి, నువ్వు దేవుని కొరకు ఎంతో మొర పెట్టాలి, నువ్వు దేవుని కొరకు ఎంతో స్తుతించాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని దగ్గర అడగాలి, ఏ ఒక్క బిడ్డ మౌనముగా ఉండకూడదు. ఎందుకనగా దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించిన దేవుడు గొప్పవాడు. ఆ తండ్రి లేనిది మనము బ్రతకలేము. దేవుడు నీతో లేకపోతే ఏ యుద్ధము నువ్వు గెలవలేవు, నువ్వు పడిపోతావు. పిలువబడిన వారు అనేకులే, కానీ అందులో నుండి ఏర్పరచబడిన వారే దేవుని సంఘము. ఇట్టి ఫేతం చర్చ్ మినిస్ట్రీస్లో కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్క బిడ్డలను పరీక్షించినాడు. ఓ బిడ్డలారా, నువ్వు కొత్త ఇల్లు కట్టుకొని ఒకవేళ ఇట్టి యుద్ధములో ఇట్టి సంఘములో నువ్వు పోరాటము చేసిన సమయంలో నువ్వు హతమార్చబడితే అవన్నీ ఏమగునని నువ్వు తలంచిన ఎడలా నువ్వు దిగిపోవచ్చును అని దేవుడు తెలుపగానే అనేకులు దిగిపోయినారు. ద్రాక్ష తోటను వేసి అట్టి పండ్లను నువ్వు తినకుండా ఇటు యుద్ధములో ఒకటికి వెళ్ళి ఒకవేళ నువ్వు మరణించిన ఎడల అవి ఎవడు తిగునని ఆశ నీలో ఉంటే నువ్వు దిగిపోవచ్చును. మెత్తని హృదయం కలిగి భయపడచ్చు ఉండిన ఎడల నువ్వు కూడా దిగిపోవచ్చు. కొత్తగా పెళ్లి చేసుకుని నీ కుటుంబం నువ్వు ఏమైతావేమో అని తలంచిన ఎడల, ఈ యుద్ధమును నేను చేయనని తలంచిన ఎడల నువ్వు కూడా దిగిపోవచ్చు. నాకు అనేక జనము అక్కరలేదు, అనేకులు ప్రవేశించజూతురు కానీ కొందరు వలనే ఆ కార్యము జరుగుతుంది. అనేకులు దేవుని పరిచర్యను చేయలేరు, అనేకులు దేవుని స్తుతించలేరు, దేవుని కొరకు నిలబడలేరు, కొందరు మాత్రమే నిలబడతారు. అందులో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకొనినాడు. మరి అవిశ్వాసం నీకు కలిగి నువ్వు తండ్రిని ఆరాధించే వారముగా ఉండాలి. ఆ కొండ దిగి వెళ్ళి ఉన్నవారు, ఆ యుద్ధంలో హతము చేయబడుచున్న వారు నీ నీతిని బట్టియో నీ హృదయ పరిశుద్ధతను బట్టియో వారిని హతము చేయడం లేదు, వారు చెడుతనమును బట్టియే
నేను వారిని వెళ్ళగొట్టుచున్నాను. నువ్వేమాత్రమో అతిశయపడకూడదు, ఉన్నవని అతిశయపడకూడదు, శత్రువులు హతమార్చబడినారని అతిశయపడకూడదు. అయ్యా, అట్టి అనేక జనములో నుండి, జనాంగములో నుండి నువ్వు నన్ను నమ్మి నా పైన నమ్మకము పెట్టుకొని నన్ను నిలబెట్టిన దేవాని నమ్మకముని ఎన్నడూ కూడా నేల పాలు చేయనయ్యా అని ప్రతి ఒక్క బిడ్డ తీర్మానము తీసుకోవాలి. ఎందుకంటే మన అపోస్తలులను తండ్రి పిలిచినప్పుడు ఈ సంఘములో అనేక కలవరములు వారి హృదయాలలో ఉన్నాయి. అనేకులు ఆందోళన చెందినారు, అనేకులు కలవరపడినారు, అనేకులు బాధపడినారు, అనేకులు దుఃఖపడినారు. అయ్యో, మేము మా కుటుంబము ఏమైపోతామో అని తలంచినారు. నువ్వు ఊరికనే నిలబడి దేవుని కొరకు ఎదురు చూడు. నీ విశ్వాసమును నష్టపరచుకోకు, నీ రక్షణను నష్టపరచుకోకు. తండ్రిని ఆరాధిస్తూనే ఉండు. యెహోవాయే నీ కొరకు యుద్ధము చేయువాడని దేవుడు మరలా ఇటు సంఘమును కట్టి దినమున మనలను నిలబెట్టినాడు. దేవుడు సంఘమును ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు సంఘమును ఎన్నడూ ఎడబాబడు. అట్టి సంఘమును తన పునరుత్థాన దినము వరకు ఆయనే ఉండి మనలను నడిపిస్తాడన్న విశ్వాసము నీలో ఉంటే నువ్వు తప్పకుండా నడిపించబడతావు. నిన్ను దేవుడు ఒక ఖడ్గముగా ఈ సంఘములో ఉంచినాడు. ఈ ఖడ్గము ఎవరిని హతమార్చలేకపోతున్నది, అసత్యములో హతమార్చలేకపోతున్నది, శత్రువును హతమార్చలేకపోతున్నది. వారి ముఖములను చూడగానే నువ్వు భయపడుచున్నావు. నువ్వు బెదరకూడదు, ఆందోళన పడకూడదు. నువ్వు ఊరికనే నిలబడు. దేవుడే హతమారుస్తాడు, దేవుడే కార్యములు చేస్తాడు. భయము నీలో ఉండకపోతే దేవుడే కార్యము చేస్తాడు. ఆందోళన నీలో ఉండకపోతే దేవుడే కార్యము చేస్తాడు. శత్రువులు నీకు సమీపముగా వచ్చినప్పుడు నువ్వు భయపడకు. వారి ముఖమును చూసి నువ్వు భయపడవద్దు. వారు నీ సొంత కడుపులో పుట్టిన తండ్రికి శత్రువులైతే నీకు శత్రువులే. ఎందుకనగా నీ అపోస్తలులు బైబిల్ గ్రంథము ద్వారా పదే పదే నీకు తెలిపినది, ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసము వారిదే, ఎవరి పిలుపు వారిదే. నీ పిలుపును నువ్వు కాపాడుకో. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, బంధు మిత్రులు అయిన వారు ఉన్నవారు ఎవరు దేవుని ఖడ్గమునకు తెలియదు. ఆ ఖడ్గమునకు తెలిసినది ఒకే రీతి, దేవుని సంఘము అమాలేకీలు. ఆ ఖడ్గము అమాలేకీలనే ప్రతి ఒక్కరిని హతమారుస్తుంది. ఎవరిని విడిచిపెట్టదు. ఒక్కరు కూడా తప్పించుకొనలేరు. దేవుని దగ్గర పశ్చాత్తాపపడ. అయ్యా, నన్ను ఖడ్గముగా ఉంచినావు, కానీ నా ఖడ్గము తుప్పు పట్టిపోయినాను. శత్రువులు నా ఎదుటికి రాగానే నేను వణికిపోచున్నాను, బెదురుచున్నాను, వెనుకడి వేచున్నాను. నా నాలుక తడబడుచున్నది, నా మాట వెనుకకు పోచున్నది. ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపపడాలి. దేవుడిచ్చిన అవకాశమును ఎవరు కోల్చుకోకూడదు. దేవుడిచ్చిన అవకాశమును ఎవరు వ్యర్థపరచుకోకూడదు. తండ్రి నిన్ను నమ్మి అట్టి 300 మంది వలె నిన్ను ఎన్నుకొని ఈ సంఘములో దేవుడు నిన్ను ఉంచినాడు. అట్టి స్థానమును కోల్పోకు. ఈ ఖడ్గము పోరాడాలని దేవుడు ఎదురు చూచుచున్నాడు. ఈ ఖడ్గము భయపడకూడదని దేవుడు ఎదురు చూచుచున్నాడు. నువ్వెన్నడు భయపడద్దు. నువ్వు ఒక్కదానివే లేవు, నీతో యెహోవా ఉన్నాడు. నీతో యెహోవా ఉన్నాడు. నువ్వు బెదరకూడదు. గొలియాదు వచ్చి నీ ముందు నిలబడినా ఆ ఖడ్గము చేత గొలియాదు హతమార్చబడతాడు. ధైర్యము నువ్వు తెచ్చుకో.
సత్యము కొరకు పోరాడడానికి దేవుడు నిన్ను ఖడ్గముగా నిలబెట్టినాడు. అసత్యము కొరకు పోరాడకపోతే అదే ఖడ్గము నిన్ను ఒక దినమున హతమారుస్తాది. తండ్రి కొరకు నువ్వు ఖడ్గముగా మారి అమాలేకులను హతమారుస్తావా, లేదా అదే ఖడ్గము నిన్ను హతమార్చలాగున నువ్వు చేసుకుంటావా? రెండు పనులను దేవుడు నీ చేతిలోనే పెట్టినా. ఏ పని చేస్తావో నిర్ణయించుకో. ఎలాంటి పశ్చాత్తాపము దేవుడి దగ్గర పడతావో నిర్ణయించుకో. నీ నీతిని బట్టియో నీ యథార్థతను బట్టియో ఈ సంఘములో ఉన్న వారిని నీ ఎదుట నుండి తీసివేయలేదు. వారి చెడుతనమును బట్టియే, దేవునికి లోబడని కారణమును బట్టియే, దేవుని అంగీకరించని కారణమును బట్టి, విశ్వాసము లేని కారణమును బట్టియే వారు తొలగింపబడినాడు. మరి ఎన్నడూ ఖడ్గముగా మారుచున్నావు. ఈ దినమున నువ్వు ఖడ్గముగా మారాలి. తండ్రి దగ్గర అంగలార్చాలి. అయ్యా, నన్ను నమ్మి ఖడ్గముగా పెట్టినావు, నేను ఎవరిని హతమార్చను. సత్యము కొరకు నిలబడలే, సత్యము కొరకు పోరాడలే, నా రక్షణ కొరకు పోరాడలే. ఈ ఇశ్రాయేలు ప్రజలను, ఈ సంఘమును నువ్వు కాపాడడానికి నన్ను ఒక గొప్ప ఖడ్గముగా చేసి నువ్వు నిలబెట్టినావు. నేను ఈ సంఘమును కాపాడలేకపోతున్నా, ఈ సంఘము కొరకు నేను పోరాడలేకపోతున్నా. ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపపడాలి, ప్రతి ఒక్క బిడ్డ అంగలార్చాలి. ఎందుకంటే గొప్ప గొప్ప సేవకులకే ఈ భాగ్యము దొరకలే. దుమ్ము ధూళి లాంటి మనకు ఈ భాగ్యము దొరికిన. మరి భాగ్యమును మనము కాపాడుకోవాలి. గొప్ప గొప్ప వారు యుద్ధము చేయాలని తలంచినారు, నిలబడలేకపోయినారు. నీ విశ్వాసమే ఈ దినమున నిన్ను నిలబెట్టినది. నీ విశ్వాసమే ఈ దినమున నిన్ను నిలబెట్టినది. ఎవరు పోయినా నువ్వు భయపడకుండా నిలబడినావు. ఆ ధైర్యము తండ్రికి నచ్చినది. అయ్యా, అందరు వెళ్ళిపోవచ్చున్నారయ్యా, మేము మా కుటుంబములు ఏ రీతిగా నిలబడగలుగుతాయి? కొద్ది శ్రమలు ఈ సంఘమునకు దేవుడిచ్చినాడు. ఆ శ్రమలలో వారి రక్షణ కొరకు ఎవరైతే నిలబడినారో, నీ అపోస్తలులు మట్టపల్లి రాజ్యమూలయ్య గారికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికే ఈ సంఘమును దేవుడు మరలా నిలబెట్టి నడిపిస్తున్నాడని దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. ఎవరైతే దేవునికి లోబడుతారో వారినే దేవుడు హెచ్చిస్తాడు. సౌలు గర్వించినాడు, దేవునికి ఇష్టడిగా మారలేకపోయినాడు. రాజరికము నుండి పడగొట్టి లోబడిన దావీదును రాజుగా ఎంచి నిలబెట్టినాడు. నిన్ను కూడా అదే రీతిగా దేవుడు నడిపించినాడు. నిన్ను కూడా అదే రీతిగా దేవుడు నిలబెట్టినాడు. మరి నువ్వు ఖడ్గముగా మారి దేవుడు తెలియపరిచిన రీతిగా నువ్వు యుద్ధము చేయాలి. దేవునికి వ్యతిరేకులైన వారు, సత్యమును ఎరగని వారు ఈ సంఘములో నుండి వెలివేయబడిన ప్రతి ఒక్కరిని చూసి నువ్వు భయపడకూడదు. నువ్వు రోషము కలిగి నువ్వు సత్యమైన వాక్యమును మాట్లాడాలి. నువ్వు మాట్లాడతావనే దేవుడు నీ పైన నమ్మకమును పెట్టి నిన్ను నిలబెట్టినాడు. దేవునికి శత్రువు అయిన ప్రతి ఒక్కరు మనకు కూడా శత్రువే. ఇజ్రాయెల్ ప్రజలు ఇటు విశ్వాసము లేకనే పడిపోయిన కారణం బట్టి 6 లక్షల జనాంగము నాశనం అయిపోయింది. ఏ ఖడ్గమైతే దేవుడు వారిని నిలబెట్టినాడో ఆ ఖడ్గమునకు లోబడని కారణమును బట్టి ఆ ఖడ్గమే 6 లక్షల జనాంగమును హతమార్చినాది. ఆ రీతిగా మన జీవితంలో మారక మునిపే మనం ఎంతో తండ్రి దగ్గర పశ్చాత్తాపపడి దేవుడు నిన్ను ఒక ఖడ్గముగా మార్చి యుద్ధము చేయడానికి సిద్ధపరచుచున్న విధానములో రానున్న దినాలలో ఈ సంఘములో నా ప్రతి ఒక్క బిడ్డ ఒక్కొక్క ఖడ్గముగా మారి ఆ దినములలో ఇజ్రాయెల్ ప్రజలు 20 పట్టణస్థులను అమాలేకులను ఏ రీతిగా హతమార్చి వారు జయమును పొందినారో నువ్వు కూడా ఆ రీతిగా పోరాడే విధానము రానున్న దినాలలో ఉన్నది. అలాంటి సమర్పణను మనము సమర్పించుకొని
రెండు చేతులను పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ దేవుని స్తుతించ, ప్రతి ఒక్క బిడ్డ దేవుని మహిమపరచ. ఎవరు మౌనముగా ఉండకూడదు, ఎవరు అనాలోచనతో ఉండకూడదు. ఈ దినమున దేవుడు తెలియపరిచిన సత్యవాక్యమునకు నువ్వు లోబడకపోతే నువ్వు జీవించలేవు. నువ్వు లోబడాలి, తండ్రి వాక్యమును అంగీకరించాలి, నువ్వు ఖడ్గముగా మారాలి, సత్యము కొరకు పోరాడాలి, నీ అపవాదిని జయించాలి. నన్ను క్షమించు. స్తుతిస్తే కోట గోడలు కూల్చిన దేవుడవు, విశ్వాసముతో నిలబడితే శత్రువులను హతమార్చిన దేవుడవయ్యా. పోరాడే కృపను మాకు దయచేయి. నీ సత్యము కొరకు నిలబడే నీ కృపను దయచేయి. ఇచ్చిన స్థానములు మేము పోగొట్టుకోకూడదయ్యా. నీ శత్రువులు మా శత్రువులు, నువ్వు వద్దన్న దాన్ని మేమేమి చేయం. అవునయ్యా, నీ సత్యముకు ఏ భేదము లేదయ్యా. ఎవరి విశ్వాసము వారిదేనైనా, ఎవరి నిరీక్షణ వారిదేనైనా. ఎవరు లోబడతావో వారిని హెచ్చిస్తావు, ఎవరు లోబడరో వారిని తృణీకరించే దేవుడవయ్యా. కానీ నువ్వెన్నడు మమ్మలను విడిచిపెట్టేవాడవు కాదు. నువ్వు ఎన్నడు మమ్మలను అనాథలుగా విడిచిపెట్టవు. ఎందుకంటే నాయనా, మా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణమును, అట్టి మాటను నెరవేర్చే దేవుడవయ్యా. అవును నాయనా, మా అపోస్తలులు నీకు తెలియపరిచిన అయ్యా, నువ్వు రక్షించుకునే బిడ్డలందరినీ పరలోక రాజ్యములో కనబడాలి. అట్టి రక్షించుకున్న బిడ్డలలో నుండి నువ్వు ఏర్పరచుకున్న జనాంగమే ఈ కొద్ది సంఘం అయ్యా. 32,000 మంది ఉండి యుద్ధము నేను చేయలేనయ్యా. నువ్వందరినీ గిలాదు కొండ నుండి దించి ఈ 300 మందిని పరిచర్యకు నిలబెట్టిన ఓ దేవాని గిద్యోను తండ్రిని ఎంతో మహిమపరిచి యుద్ధమును చేసినాడు. ఈ ప్రణాళిక చేసినది పరలోకములో ఉన్న తండ్రియే. అది నీ బలమో నా బలమో మన ఆశలు కాదు. తండ్రి చిత్తమే తన సంఘము ఇజ్రాయేలు ప్రజల ఎడల నెరవేరుతాది. మానవుని ఆలోచనలు వ్యర్థము, అవెన్నడూ స్థిరపరచబడవు అని దేవుడు మరొక్కసారి మన సంఘము ఎడల ఆయన వాక్యమును మనలలో కనబెట్టినాకున దేవుడు చేస్తున్నాడు. ఈ సంఘములో రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ ఖడ్గముగా మారాలి, ఒక సైనికుడిగా మారాలి. ఒక సైనికుడు తన్ను చేర్చుకున్న రాజును సంతోషపరిచేవాడుగా మారాలి. నువ్వు పోరాడాలి. పోరాడుచున్న సమయంలో సత్యము గురించి దేవుడు నీకు ఇచ్చిన స్థానము ఒక ఖడ్గముగా మార్చిన దానిలో నీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, బంధు, మిత్రులు అయిన వారు గొప్పవారు ఏ భేదము ఉండకూడదు. దేవుడు నిన్ను నిలబెట్టినది సత్యము కొరకే. నువ్వు పోరాడవలసినది అంతము వరకు సత్యము కొరకే పోరాడాలి. పోరాడకపోతే నిలబడలేవు అని దేవుడు తెలిపిన సత్యమైన వాక్యములకు మనము లోబడి జనములను జయించడానికి, అనేక హృదయములను మార్చడానికి, నీ మార్గమును దేవుడు సరళము చేయడానికి ఇనుప గడియలను తీసివేసి నువ్వు పోకమునిపై జయమును కలగజేసే దేవుడు నీతో ఉన్నాడని విశ్వాసము కలిగి ఇట్టి స్థానము, ఇట్టి అవకాశము ఈ దీనుడనైనా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములని హృదయపూర్వకముగా మన 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, స్తోత్రములు, స్తోత్రములు. మా దేవా, మీకే మహిమ, మీకే మహిమ. తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ బంగారు పాదములకు మేము లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపమాయన కృప ద్వారా తండ్రి, ఈ దినమున సంఘమునకు మీరు తెలియపరిచిన సత్యమైన వాక్యమును బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా నువ్వు ఏర్పరచుకొని నా జనాంగమును ఏ రీతిగా నువ్వు నడిపించువాడవై ఉన్నావో, అట్టి జనము ఏ రీతిగా యుద్ధము చేయాలో, ఏ ప్రక్రియలు ధరించి ఉండాలో, ఏ రీతిగా నీ కొరకు నిలబడాలో
నువ్వు నిలబెట్టిన సత్యానుసారముగా నిలబడితేనే మేము పోరాడగలుగుతామని, నియమ ప్రకారముగా మేము పోరాడితేనే జయము పొందుతామని నాయన ఈ దినమున తెలియపరిచిన సత్యమైన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. మార్చబడిన ప్రతి ఒక్క ఖడ్గము ఎంతో ఖడ్గము వలె పోరాడి అట్టి చేర్చుకొని నా తండ్రిని సంతోషపరచులాగున ప్రతి ఒక్క బిడ్డ ఉండులాగున నీ కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ హృదయమును మీరు క్షమించి నీ రక్తంలో కడిగి శుద్ధి చేసి, అవును నాయన ఈ సంఘములో అనేక అవకతవకలు జరిగినప్పటికీ దౌర్భాగ్యులైన మమ్మలను నీ సంఘములో నిలబెట్టుకుని, దీనులైన మమ్మలను మీ సంఘములో నిలబెట్టుకున్న దేవా, మేము యోగ్యులము కాదయ్యా, యోగ్యులమయ్యా, అయినప్పటికీ నేను నిలబెట్టుకుని నావంటే నా ద్వారా ఏ కార్యము జరగనున్నాదో ఆ కార్యము జరిగేంత వరకు నీ కృపను మాకు తోడు. ఏ ఒక్క ఖడ్గము పడిపోకూడదయ్యా. ఇట్టి ఖడ్గములు రోషము కలిగి అనేక అపవాదులను జయించిన నీ నామము మహిమపరచగలని కృపను ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మమ్మల్ని ఖడ్గములుగా మార్చినది నీ కొరకు పోరాడడానికి అయ్యా, మౌనముగా ఉండడానికి నువ్వు మమ్మల్ని ఎన్నుకోలేదయ్యా. యుద్ధంలో జయించాలి అంటే మేము పోరాడాలి నాయన. ప్రతి ఒక్క బిడ్డ పోరాడులాగున నీ కృపను ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉంచి నీ నియమ ప్రకారముగా పోరాడే నీ కృపను దయచి నీకు ఇష్టలుగా మారి విశాలమైన ప్రదేశంలో ప్రవేశించగలని కృపను దయచి. నీకు ఇష్టడుగా మారకపోతే నువ్వు మమ్మల్ని తప్పించవయ్యా. నీ మమ్మల్ని తప్పించాలి అంటే నీకు ఇష్టడుగా మారాలని తెలియపరచు. ఇటు సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు వారిని నిలబెట్టిన ప్రతి ఒక్క విధానమును కాపాడుకుంటూ నిన్ను స్తుతించే కృపను వారికి దయచేసి అంత మట్టుకు నువ్వు వారిని నిలబెట్టుకుని నడిపించి నీ రక్తంలో కడిగి ఇక్కడ మోకరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు అంత మట్టుకు మీరు తోడుగా ఉండి నడిపించి నీ రక్తంలో కడిగి శుద్ధి యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.